హ్యాపీ గోల్డ్ సార్. అందరికీ ఎలా కాదు నవ్వుతు చెప్పాలి చూడు అందరికీ చూడు అందరికీ వెరీ గుడ్ అందరికీ నమస్కారం. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ చల్లగా సుఖంగా భోగ భాగ్యాలతో చల్లగా ఉండాలి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. ఇంకోసారి నమస్కారం. ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. భోగి మకర సంక్రాంతి అందరూ సంతోషంతో సౌభాగ్యంగా జీవితాలను కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి. राहुल देख लो, हम साउथ में कैसे करता है, हाथी बोल बोलते हैं. ब्रो जून చాలామంది వచ్చారు. అంటే మీరు ఎన్ని గంటలకు లేచి ఉంటే ఇక్కడ రాగలిగారు. ముందు మీ అందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఇంటిల్లపాది క్షేమంగా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. భోగి అంటే ఏమిటి, సంక్రాంతి అంటే ఏంటి, పశువుల పండుగ అంటే ఏంటి, కనుమ పండుగ అంటే ఏంటి, ప్రతిదీ ఎక్కువ శాతం తెలియకపోవచ్చు. ఏదో భోగి అంటే భోగి మంట చేద్దామని, దానికి ఒక అర్థం ఉంది. ప్రతి పదానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. అలాగే బలిచక్రవర్తి పాతాళలోకం నుంచి భూలోకంలోకి వచ్చే రోజు ఆయన బాగా సంతోషపెట్టాలి అంటారు. అందుకని భోగి మంట పాత వస్తువులన్నీ దానిలో వేసేసి మనకు పనికిరానటివి, లేకపోతే పల్లెటూరులో అయితే కంప కొట్టుకొని వేస్తూ ఉంటాం. నేను కూడా ఎన్నోసార్లు చేశాను. అలా వేసి
అక్కడ వచ్చి బూడిదని తీసుకెళ్ళి అందరూ బూడిద విభూదిగా పెట్టుకొని ఆ తర్వాత అక్కడ పెట్టినటువంటి నీళ్లను స్నానం చేస్తే తలంటి స్నానం చేయాలంటారు. అది చాలా మంచిదని. ఆ తర్వాత పెద్దలకు బట్టలు పెట్టుకుంటాం, కోళ్ళ పందాలు ఆడతాం, పశువులు పందాలు ఆడతాం. అన్నీ ఒక కోలాహలంగా ఉంటుంది. అది పండగ అంటే పండగ వాతావరణం శుభప్రదంగా అందరూ ఫలానా ప్రతిరోజు ఆ పండుగ చేసుకొని అందరూ సుఖంగా సౌఖ్యంగా భోగభాగ్యాలతో ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. Sorry, happy Bogi, happy Sankranti. Thank you.